అస్మద్గురుభ్యో నమః. మానవ సేవయే మాధవ సేవ అన్న పదానికి విషయముని మనము ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరి చివరిలో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయానికి శివయ్య అనే పూజారి ఉన్నాడు. ఆ పూజారి ఉదయము 4 గంటల నుండి వచ్చే భక్తులతో అభిషేకాలు చేయించి పేర్లు, గోత్రాలు, మంత్రాలు చదివి అర్చనలు చేస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయం 3:50 గంటలకు వచ్చేసరికి శివాలయంలో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ పూజారి తలుపు పక్క నుండి వింటున్నాడు. ఆ మాటలు ఏమనగా, స్వర్గానికి ఎవరెవరో వెళ్తున్నారో వారి పేర్ల లిస్టు చదువుతూ ఉన్నారు. ఆ చదివిన పేర్లలో ఈ పూజారి శివయ్య పేరు లేదు. ఆ పేర్లు మానవ సేవ, గోసేవ, సత్యము, ధర్మము పాటించిన వారి పేర్లు. దానిలో 1వ పేరు ధర్మయ్య అనే పేరు. అయితే నేను నేటికి 25 సంవత్సరాల నుండి శివునికి సేవ చేస్తున్నాను. నా పేరు ఆ లిస్టులో లేకపోవడం ఏమిటి అని ధర్మయ్య ఆ ఊరిలో ధర్మయ్య ఎవరో తెలుసుకుందామని బయలుదేరాడు శివయ్య. ఎలాగో వాళ్ళ ఊరు ధర్మవరం అని తెలుసుకున్నాడు. ఆ ఊరు వెళ్ళి ధర్మయ్యని గురించి విచారించగా ఉదయమే టౌన్కు వెళ్ళిపోయాడు అని చెప్పారు శివయ్యకు. అక్కడ నుండి టౌన్కు బయలుదేరాడు పూజారి శివయ్య. అక్కడ అడిగి అతను పనిచేసే ప్రదేశం తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. అప్పటికి సాయంకాలం 4 గంటలైంది. ధర్మయ్య చెప్పులు కుట్టుకొని కుటుంబం పోషించుకుంటున్నాడు. శివయ్య ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ధర్మయ్య తన పని ముగించుకొని టౌన్ లోపలికి వెళ్ళి యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు, జ్యూస్ కొనుక్కొని ఇంటికి బయలుదేరాడు. శివయ్య ఆయన చేసిన పనులన్నీ గమనిస్తున్నాడు. ఆయన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ముసలాయన రోడ్డు పక్కన కూర్చొని దాహం దాహం అని కేకలు పెడుతున్నాడు. అప్పుడు ఆయన దగ్గరకు ధర్మయ్య వచ్చి అతని దగ్గర ఉన్న జ్యూస్ అతను తాగించి, ధర్మయ్య వద్ద ఉన్న జ్యూస్ను ఆ ముసలాయనకు త్రాగించి పండ్లు తినమని ఆయన తినే వరకు అక్కడే ఉన్నాడు. ఆ ముసలాయన, బాబు, నీ దగ్గర ఉన్న పానీయం పండ్లు ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టావు. నీవు చాలా ధర్మాత్ముడు. నీవు నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు చల్లగా బతకాలి నాయనా అని చెప్పి ఆ ముసలాయన వెళ్ళిపోయాడు. ధర్మయ్య ఇంటికి నడక ప్రారంభించాడు. పూజారి అయిన శివయ్య అదంతా దూరం నుండి గమనిస్తున్నాడు. ధర్మయ్యను అనుసరిస్తూ నడుస్తున్నాడు. ధర్మయ్య ఇంటికి చేరుకున్నాడు. ధర్మయ్య భార్య గర్భవతి. ధర్మయ్య ఏమి తెస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నది. ఆ రోజు ధర్మయ్యకు ఎక్కువ డబ్బులు కూడా రాలేదు. ఏదో కొద్దిపాటి డబ్బులు వస్తే వాటితో పండ్లు, జ్యూసు భార్య కోసం తీసుకొస్తున్నాడు. మధ్యలో ఈ విధంగా జరిగింది. భార్యతో జరిగిన విషయమంతా పూసకొచ్చినట్టు చెప్పాడు. ఆ మాటలు చెప్పిన ఆ ధర్మయ్యను భార్య ఎంతగానో ప్రశంసించి సంతోషించి చాలా మంచి పని చేశారని భర్తను మెచ్చుకుంది. ఆ రాత్రి ఏమీ వండలేదు. భార్యాభర్తలు ఇద్దరూ మంచినీరు త్రాగి పడుకున్నాడు. శివయ్యకు ధర్మయ్య వాని భార్య దాన ధర్మ గుణాలు చూసి అప్పుడు అనుకున్నాడు, మానవ సేవే మాధవ సేవ, మానవ సేవే మాధవ సేవ అనే విషయము ఆయనకు అప్పుడు అర్థమైంది. ఈ 25 ఏళ్ళుగా శివాలయంలో అర్చనలు చేయడము, అభిషేకాలు చేయడం గొప్ప కాదు. మనము మన తోటి వారి సమీపంలో ఉన్నవారికి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన సేవ అని అప్పుడు అదృశ్యవాణి ద్వారా విన్న శివయ్య మాటలు, అదృశ్యవాణి ద్వారా శివయ్య విన్న మాటలు, ఎవరు ఆ వ్యక్తి ధర్మయ్య ఎవరు అని వెతికి ఆ ధర్మయ్య వారి భార్యను దర్శించుకున్నాడు. అతనే నిజమైన భక్తుడు, శివభక్తుడు అని ఈ కథ ద్వారా మనకు తెలిసినది. హరి ఓం తత్సత్.